అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ సెషన్ నుంచి మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుంటున్నాం కదండి. డెసిషన్ మేకింగ్కి సంబంధించి సింపుల్ ఇఫ్ ఎల్స్ అండ్ ఇఫ్ ఎల్స్ లాడర్ వీటి గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్విచ్ స్టేట్మెంట్ అండి. ఇప్పుడు ఈ స్విచ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాము. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా సెషన్ స్టార్ట్ చేసేద్దాము. స్విచ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి స్విచ్ కేస్ అనేది ఒక మల్టీవే బ్రాంచింగ్ స్టేట్మెంట్ అంటాం. ఒక మల్టీవేస్ అనేవి ఉంటాయన్నమాట దీనికి. సో మనం స్విచ్ కేస్ని మల్టీవే బ్రాంచింగ్ స్టేట్మెంట్ అని చెప్పంటాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మనం ప్రోగ్రాంలో మల్టిపుల్ చాయిసెస్, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి తీసుకుంటాం. ఆ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్లో నుంచి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట, చూస్ చేసుకుంటుంది, స్విచ్ అవుతుంది. దాన్నే మనం స్విచ్ కేస్ అంటాం. ఇప్పటి వరకు మనం ఏం చూసాము, ఒక కండిషన్ ఇస్తే కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూషన్ అవ్వడం కానీ, లేకపోతే ఫాల్స్ అయితే ఎగ్జిక్యూషన్ అవ్వడం కానీ, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ని చెక్ చేయడం కానీ ఇలా చూసాం కదండి. ఈ స్విచ్ కేస్ మాత్రం అలా కాదనమాట. కండిషన్ని చెక్ చేయడం ఇలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ మనం ఇచ్చిన మల్టిపుల్ ఆప్షన్స్లో నుంచి ఒక ఆప్షన్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని బేస్ చేసుకుని ఇది తీసుకుంటుంది అనమాట. ఈ సెలక్షన్ ప్రాసెస్ కోసం మనం స్విచ్ కేస్ అనేదాన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ సింటెక్స్ చూడండి. సింటెక్స్లో మనం ఫస్ట్ స్విచ్ అని చెప్పేసి ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇస్తాం. ఈ ఎక్స్ప్రెషన్ని బేస్ అయ్యి మనకి ఏ కేస్ అయితే కావాలో ఇక్కడ కేస్ 1, కేస్ 2 ఇలా వాల్యూస్ ఇచ్చాం కదండి. ఏ కేస్ వాల్యూస్ అయితే మనకి మ్యాచ్ అవుతున్నాయో ఎక్స్ప్రెషన్కి దానికి డైరెక్ట్గా స్విచ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, కేస్ 1లో మనం కేస్ 1కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇస్తాం. నెక్స్ట్ బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ దానికి వెళ్లకుండానే మనం ఇక్కడ బ్రేక్ అనే దాన్ని ఇస్తాం అనమాట. బ్రేక్ అనేది జంప్ కంట్రోల్ స్టేట్మెంట్ అండి. అప్పుడు వచ్చినప్పుడు మనం దీని గురించి క్లియర్గా తెలుసుకుందాము. నెక్స్ట్ కేస్ 2, ఇలా మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని కేసెస్ అనేవి ఇచ్చుకుని స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చుకుంటాం. ఈ స్విచ్ ఎక్స్ప్రెషన్కి తగ్గట్టు ఏది లేదనుకోండి, అప్పుడు డిఫాల్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇలా మనకి స్విచ్ కేస్ స్టేట్మెంట్ అనేది ఇస్తాం. దీనికి సంబంధించిన ఫ్లో చార్ట్ చూడండి. ఇప్పుడు చూసారు కదా, స్విచ్ స్టేట్మెంట్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చామనుకోండి, కేస్ 1 ట్రూ అయింది అనుకోండి, ఇక్కడ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ప్రింట్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ దానికి వెళ్ళదనమాట. బ్రేక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి స్టేట్మెంట్ స్విచ్ అయిన తర్వాత ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోతుంది అనమాట. లేదు, కేస్ 1 అనేది ఫాల్స్ అయింది అనుకోండి, కేస్ 2లోకి వస్తుంది. ట్రూ అయితే స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి, ఫాల్స్ అయితే మళ్ళీ కేస్ 3. ఇలా మనకి ఎన్నైతే కేసెస్ ఇస్తామో అన్ని కేసెస్ కూడా మనకి ఒకసారి చూసుకుంటుంది అనమాట. ఎక్స్ప్రెషన్కి ఏదైతే మ్యాచ్ అయ్యి ఉందో దాన్ని చూసుకుని దాన్ని బట్టి రిజల్ట్ అనేది మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఇవ్వడం జరుగుద్ది అనమాట. ఒకవేళ మన ఇచ్చిన కేసెస్ ఏది కూడా మ్యాచ్ అవ్వలేదు అనుకోండి ఎక్స్ప్రెషన్కి, అప్పుడు ఏం చేస్తుంది, డిఫాల్ట్గా లాస్ట్లో మనం ఒక స్టేట్మెంట్ ఇస్తాం. ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. ఇలా మనం స్విచ్ కేస్ అనేది రాస్తాం. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ చూద్దాము. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను ఏం తీసుకున్నాను అంటే డేస్, అంటే మనం డే నెంబర్ ఎంత ఇస్తే ఆ డేకి సంబంధించిన డే ఏంటి, మండేయా ట్యూస్డేయా, ఇలా మనకి అవుట్పుట్ రావాలి అని చెప్పేసి ప్రోగ్రామ్ అనేది ఇచ్చామండి. ఇక్కడ #include stdio.h void main. ఇక్కడ చూసారు కదా, ఇంట్ డే 2 డే ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చేసాం ఇక్కడ డైరెక్ట్. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే స్విచ్ అని చెప్పేసి మనం డే అని ఇచ్చాం. డేలో మనకి ఎంత వాల్యూ ఉందండి, 2 ఉంది. సో కేస్ 2 దగ్గరకు వచ్చేస్తుంది డైరెక్ట్. 2లో మనకి ఏముంది, ట్యూస్డే ఉంది. సో మనకి ట్యూస్డే అనేది ప్రింట్ చేసేస్తుంది అనమాట. ప్రింట్ చేసేసి నెక్స్ట్ బ్రేక్ అయిపోతుంది. అంతే, ఇలా మనకి ఇస్తామన్నమాట. ఒకవేళ డే ప్లేస్లో మనం 4 తీసుకున్నాం అనుకోండి, డేలో 4 తీసుకుంటే కేస్ 4 దగ్గరకు వచ్చేస్తుంది డైరెక్ట్. వచ్చేసి ప్రింట్ థర్స్డే అనే దాన్ని ప్రింట్ చేసేస్తుంది అనమాట. ఏదైతే ఉంటుందో దాన్ని ప్రింట్ చేసేస్తుంది. ఒకవేళ మనం డేస్ ఎన్ని ఇచ్చాం, కేసెస్ అనేవి 7 ఇచ్చాం కదా, నెంబర్ 8 ఇచ్చాం మనం, డే ఈజ్ ఈక్వల్ టు 8 అని ఇచ్చాం.
ఇప్పుడేం చేస్తుంది, మొత్తం అన్ని కేసెస్ చెక్ చేస్తుంది. ఏ కేసెస్లో కూడా మనకి 7 వరకే ఉంది కానీ 8 అనేది లేదు. సో డిఫాల్ట్ స్టేట్మెంట్ ఏంటి, మనకి ఇన్వాలిడ్ ఇన్పుట్ అని చెప్పేసి మనకి రిజల్ట్ అనేది అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. మనకి వీక్లో డేస్ ఎన్ని ఉంటాయండి, 7 ఉంటాయి కాబట్టి 7 కేసెస్ తీసుకున్నాం మనం. 8 ఇచ్చినప్పుడు మనం ఇన్పుట్ డిఫాల్ట్ ఇన్పుట్ ఇన్వాలిడ్ ఇన్పుట్ అయిపోతుంది కాబట్టి మనకి ఇన్వాలిడ్ ఇన్పుట్ అని చెప్పేసి రిజల్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇలా మనం స్విచ్ కేస్ అనే దాన్ని యూస్ చేసుకుంటామండి. ఇది స్విచ్ కేస్కి సంబంధించిన ప్రోగ్రామ్ అండి. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే సెషన్ని షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.